హలో మై డియర్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేనైతే పొద్దున్నే లేచాను. 6కి అట్లా లేచాను. 6కి లేచి బ్రష్ చేసుకొని మంచిగా ఒక గ్లాస్ పాలు తాగి అయితే సైడ్కి అట్లా కూర్చున్నాను. కానీ నిద్ర అయితే ఫుల్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కాక అట్లనే కూర్చుంటాను. మళ్ళీ పని కూడా ఎక్కువైంది. రెండు రెండు వంటలు చేయాలి. సో రెండింటి వంటలకు ఇంకోటి ఉంటుంది. అంటే ఒకటైతే బిర్యానీ అయితే చేస్తున్నా చూడండి. ఈరోజు అయితే బిర్యానీ తినాలనిపించి అయితే బిర్యానీ చేస్తున్నా. బిర్యానీ ప్రాసెస్ ఎట్లా కావాలి మీకు అంటే మాత్రం కామెంట్ చేయండి. సో ఇదైతే మంచి దమ్ పెట్టలే, దమ్ పెట్టి బిర్యానీ చేస్తున్నా. సో బిర్యానీ అవ్వడానికి అయితే మస్తు టైం పడుతుందని చెప్పి ఒక పక్క కొత్తిమీర అన్నీ వేసేసి దమ్ పెట్టేసిన. అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు స్పెషల్ ఏంటిదంటే బిర్యానీ చేసుకోనికైతే చెప్తాను మీకు. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ అయిపోయాక నెక్స్ట్ అయితే ఇంట్లో అయితే ఎగ్ బోండా కర్రీ అయితే చేస్తున్నాను. ఎగ్ బోండా కర్రీ ఎట్లా చేయాలన్నది వీడియోలో చూపిస్తున్నాను. 3 ఎగ్స్ అయితే మంచిగా ఎగ్స్ని అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. సో ఇట్లా వేయించుకుంటేనే ఎగ్స్ అన్నవి మంచిగా టేస్టీగా కూడా కలర్ఫుల్గా కనిపిస్తాయి. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అండ్ ఇవన్నీ అల్లం వెల్లిగడ్డ, పసుపు వేయించుకొని అయితే పక్కన పెట్టా. అందులోనే టమాటాలు కూడా వేసాను. టమాటాలు అయితే పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్నగా వేయండి. అండ్ నెక్స్ట్ అయితే అందులోనే సాల్ట్ కూడా వేస్తున్నాను. కొంచెం ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసి అండ్ లాస్ట్లో కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పొడి 2 మిక్స్ చేసి అయితే వేసాను. సో మీ దగ్గర ఉంటే ఇంకా ఎగ్ మసాలా కూడా వేసుకున్న, నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. అండ్ ఫైనల్గా ఎగ్స్ వేసి అయితే ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాతే పక్కన తెచ్చుకొని నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.